ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. తులారాశి వారందరికీ శివయ్య ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మీ జీవితంలోని కష్టాలు, వాటి పరిష్కారాలు మరియు మీ ఉజ్వల భవిష్యత్తు గురించి కొన్ని ముఖ్యమైన విషయాలను మీకు అందించబోతున్నాము. ఈ సమయం చాలా కీలకమైనది. ఎందుకంటే స్వయంగా ఆ శివయ్య పంపే శక్తివంతమైన సంకేతాలు మీ కష్టాలకు ముగింపు తెస్తాయి. తులారాశి వారికి ఈ మాటలు మీ జీవితంలో ఇప్పటి వరకు కూడా ఎవరు చెప్పి ఉండరు. మీరు ఒంటరిగా అనుభవించిన బాధలు, నమ్మిన వాళ్ల చేత ఎదురైన మోసాలు, మీ లోపలే మీరు దాచుకున్న కన్నీళ్లు, వీటిల్లో ఒక్కటి కూడా యాదృచ్ఛికం కాదు. మీరు పడిన ప్రతి కష్టం వెనుక కూడా ఒక దైవ నిర్ణయం ఉంది. మీరు భరించిన ప్రతి అవమానం వెనుక ఒక గొప్ప మార్పు దాగి ఉంది. ఈ వీడియో ఇప్పుడు మీ కంట పడింది అంటే అది సాధారణమైన విషయం కాదు. మీరు వెతకలేదు. ఈ వీడియో మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది. శివయ్య స్వయంగా మీకు పంపిన సంకేతం ఇది. అలాగే ఇక్కడ చెప్పబోయే విషయాలు ప్రతి ఒక్క మాట కేవలం తులారాశి వారికి మాత్రమే. ప్రత్యేకంగా ఎస్ అనే అక్షరం వల్ల మీ జీవితంలో జరగబోయే మార్పు, మీరు ఇప్పటి వరకు గమనించిన దైవ సంకేతాలు, కష్టాలు ముగిసే ముందు శివయ్య పంపే సంకేతాలు, హెచ్చరికలు అన్నీ కూడా ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకోబోతున్నాం. ఈరోజు మీ జీవితంలో ఒక అద్భుతమైన అతిపెద్ద సంఘటన జరగబోతోంది. దాని గురించి వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ సమాచారం మీ జీవిత గమనాన్ని మార్చే శక్తి గలదే. కాబట్టి ఈరోజు మీరు కొంచెం సమయం కేటాయించి ఈ విషయాలను మొదటి నుంచి చివరి వరకు అత్యంత శ్రద్ధగా వినండి. వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇలాంటి మహత్తరమైన అవకాశాలు జీవితంలో మళ్ళీ మళ్ళీ రావు. కాబట్టి అదృష్టవంతులు కాబట్టే ఈ దైవిక సందేశం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది. కనుక ఏకాగ్రతతో ఈ విషయాలను గ్రహించడానికి ప్రయత్నించండి. ఈ వీడియోను ప్రారంభించే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియో నోటిఫికేషన్లు వస్తాయి. అలాగే మీరు శివయ్య యొక్క నిజమైన భక్తులైతే శివయ్య పైన మీకున్న భక్తిని చాటుతూ ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ మనసులో భక్తిని తెలియచేస్తూ కామెంట్ సెక్షన్లో ఓం నమః శివాయ అని తప్పకుండా కామెంట్ చేయండి. మీ యొక్క ఈ చిన్న భక్తి వల్ల శివయ్య యొక్క కరుణ కటాక్షాలు, ప్రేమ మీ పైన మరియు మీ కుటుంబ సభ్యుల పైన ఎల్లప్పుడూ ప్రసరిస్తాయి. ఇప్పుడు చెప్పబోయే విషయం అత్యంత రహస్యమైనది. కాబట్టి తులారాశి వారు దయచేసి ఈ వీడియోని ఒంటరిగా ప్రశాంతమైన వాతావరణంలో చూడండి. ఈ విషయం మీ శ్రేయస్సు కోరి చెప్పబడుతోంది. కాబట్టి ఇది మీ సొంత వారికి కూడా తెలియకూడదు. ఎందుకంటే ఇది సాధారణమైన విషయం కాదు. ఇది మీ భవిష్యత్తుకు సంబంధించిన ఒక కీలకమైన రహస్యం. ఈ రహస్యం మీ శత్రువులకే కాదు, మిమ్మల్ని చూసి అసూయపడే బంధువులకి తెలిసినా వారు మీకు అడ్డంకులు సృష్టించే ప్రమాదం ఉంది. ఇక తులారాశి వారు గత కొన్ని సంవత్సరాలుగా మీ జీవితం ప్రశాంతంగా సాగలేదు. ఇది మీకు కొత్తగా చెప్పవలసిన విషయం కాదు. ప్రతిరోజు ఒక పరీక్షలా గడిచింది. ప్రతి ఉదయం లేవగానే ఇంకా ఎంత భరించాలి అనే ప్రశ్న మనసులో మొదలైంది. కానీ మీరు ఎవ్వరికీ చెప్పలేదు. చెప్పినా అర్థం చేసుకునే వాళ్ళు లేరని మీకు తెలుసు. అందుకే మౌనమే మీ ఆయుధంగా మారింది. ఎవరితో చెప్పుకోలేని బాధలు ఎన్నో ఉన్నాయి. అందరూ ఉన్నా ఎవరూ లేనివాళ్ళు అన్నట్లు అనిపించింది. రోజులు కూడా అలాంటి రోజులు మీకు ఎన్నో భారంగా గడిచాయి. నవ్వుతూ మాట్లాడినా లోపల మాత్రం గుండె ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉండేది. మీరు చాలా లోతైన మనసు కలవారు. చిన్న మాట కూడా మిమ్మల్ని ఎక్కువగా తాకుతుంది. కానీ మీ స్వభావం ఏంటంటే బాధను బయటకి చూపరు, అన్నీ లోపలే దాచుకుంటారు. నేను బాగున్నాను అని చెప్పి లోపల మాత్రం మనసు విరిగిపోయి ఉండేవారు. రాత్రి వేళల్లో ఎవ్వరూ లేని సమయంలో నిశ్శబ్దంగా కూర్చుని కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఎవ్వరికీ కనిపించని ఆ కన్నీళ్లు మాత్రం శివయ్యకి కనిపించాయి. మీ జీవితంలో నమ్మకం పెట్టుకున్న వాళ్లే ఎక్కువగా మిమ్మల్ని బాధ పెడుతూ వచ్చారు. మీరు నమ్మిన వాళ్లే మోసం చేశారు. మీరు నిజాయితీగా వ్యవహరించిన చోటే మీ మీద ఆరోపణలు కూడా వచ్చాయి. అవసరం ఉన్నంత వరకే దగ్గరగా ఉండి మీ పని అయిపోగానే పక్కకు నెట్టేసే వారిని కూడా మీరు చూశారు. అయినా మీరు చెడుగా మారలేదు. మీ మనసు మలినం కాలేదు. ఇది మీ గొప్పతనం. బయట ప్రపంచానికి మీరు బలంగా కనిపించారు. కానీ లోపల మాత్రం మీరు రోజు యుద్ధం చేశారు. మౌనంగా అవమానాలు
కష్టాలు, అన్యాయాలతో అన్నింటితో పోరాడారు. కొన్నిసార్లు దేవుడిని కూడా ప్రశ్నించాలి అనిపించింది. నేను తప్పేం చేశాను అని మనసుని మీరే ప్రశ్నించారు. అయినా బయటకి మాత్రం ఎవరిని నిందించలేదు. మౌనంగా అన్నీ భరించారు. అదే మీ తపస్సు అయ్యింది. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వాళ్ళు మీ చుట్టూ ఉన్నారు. మీ సొంత వాళ్లే మీ కాళ్లకు కట్టెలు వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మీ మంచి మనసుని బలహీనంగా తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మీరు ఎంత మంచిగా ఉండాలని ప్రయత్నించినా చివరికి మిమ్మల్ని తప్పుగా మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. మీరు చేసిన సహాయాన్ని మరచి మీరు చెప్పిన ఒక్క మాటను వక్రీకరించిన వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి వారిని కూడా మీరు చూశారు. ఎన్నిసార్లు కింద పడ్డారో మీకే తెలుసు. కానీ ప్రతిసారి మళ్ళీ లేచి నిలబడిన ధైర్యం కూడా మీకే తెలుసు. అలసిపోయిన మనసు విరిగిపోయినా ఆగిపోవాలే అనిపించినా కూడా మీరు ఆగలేదు. మీ ధర్మాన్ని ఆపలేదు. మీ విలువలను మార్చుకోలేదు. ఇదే కారణంగా శివయ్య అనుగ్రహం మీ వైపు వచ్చింది. తులారాశి వారు మీరు అనుభవించిన బాధలు సామాన్యమైనవి కాదు. ఇవన్నీ దైవ ప్రణాళికలో భాగం. మీ ఆత్మను శుద్ధి చేయడానికి, మీలో శక్తిని బయటకు తీసుకురావడానికి ఈ పరీక్షలు వచ్చాయి. మీరు ఈ స్థాయిలో బలంగా మారకపోతే రాబోయే అదృష్టాన్ని మోయలేరు. అందుకే శివయ్య ఆలస్యం చేశాడు, కానీ తిరస్కరించలేదు. ఇప్పుడు ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. ఈ వీడియో మీ కంటపడింది అంటే మీ జీవితంలో ఒక మార్పు మొదలైంది. ఇది భయపడవలసిన మార్పు కాదు. ఇది విముక్తి దశ. మీ కన్నీళ్లకు అంతం దగ్గర పడింది. మీ మౌనం ఇక శూన్యం కాదు, అది శక్తిగా మారబోతోంది. ఈ మాటలు వింటున్నప్పుడు మీ గుండె బరువెక్కి మీ కళ్ళల్లో నీళ్లు తిరిగితే అది కూడా దైవ సంకేతమే. మీ ఆత్మ మీ మాటలను గుర్తుపట్టింది. ఎందుకంటే అవి బయట నుండి వచ్చిన మాటలు కాదు. మీ లోపల ఉన్న బాధే మాటలుగా బయటకు వస్తుంది. ఇక్కడితో ఏదో ముగిసిపోయింది అని అనుకోకండి. అసలు ప్రయాణం ఇప్పుడే మొదలైంది. శివయ్య మీ చేతిని పట్టుకున్నారు. ఇక మీరు ఒంటరి వారు మాత్రం కాదు. ఈ సమయం మీ జీవితంలో ఒక గుర్తుండిపోయే మలుపు. మీరెంతో కాలంగా ఎదురు చూసిన న్యాయం, శాంతి, స్థిరత్వం అన్నీ నెమ్మదిగా మీ వైపు వస్తాయి. ఇప్పుడు ఒక పని చేయండి. ఒక లోతైన శ్వాస తీసుకోండి. మనసులో శివయ్యను స్మరించండి. స్వామి, ఇక నాకు దారి చూపించు అని మనసులో చెప్పండి. మీరు అడిగిన దానికంటే ఎక్కువగా, మీరు ఊహించిన దానికంటే లోతుగా శివయ్య మీ జీవితాన్ని మలుపు తిప్పబోతున్నాడు. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. మీరు విన్న ఈ మాట రాబోయే మార్పులకు పునాది. మీ బాధలు శిక్ష కాదు, సిద్ధత. మీరు సిద్ధమయ్యారు. ఇప్పుడు శివయ్య కృప మీతో ఉంది. తులారాశివారు, మీరు అనుభవించిన ప్రతి నొప్పి, ప్రతి ఒంటరితనం, ప్రతి కన్నీరు యాదృచ్ఛికం కాదు. మీ జీవితం ఇలా మారడానికి మీరు చేసే తప్పులు కారణం కాదు. ఇది దైవ ప్రణాళికలో భాగమే. మీరు ఎదుర్కొన్న మోసాలు, నమ్మక ద్రోహాలు, మాటల వెనుక దాచిన విషయం, ఇవన్నీ మీ ఆత్మ బలాన్ని పెంచడానికి వచ్చిన పరీక్షలు. మీరు బలహీనంగా ఉన్నారని కాదు, బలంగా మారవలసిన అవసరం ఉందని దేవుడికి తెలిసే ఇవన్నీ అనుమతించాడు. గత కొన్ని ఏళ్లుగా మీ జీవితం ఒక సాఫీగా ప్రయాణంగా మాత్రం సాగలేదు. ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్న రోజులు చాలా తక్కువ. ప్రతిరోజు ఒక పరీక్షలా గడిచింది. ప్రతి ఉదయం లేవగానే ఇంకా ఎంత భరించాలి అనే ప్రశ్న మీ మనసులో మొదలయ్యేది. కానీ మీరు ఎవ్వరికీ చెప్పలేదు. చెప్పినా అర్థం చేసుకునే వాళ్ళు లేరని మీకు కూడా తెలుసు. అందుకే మౌనమే మీ ఆయుధంగా మారింది. తులారాశివారు సాధారణంగా చాలా లోతైన భావోద్వేగాలను కలిగి ఉంటారు. ఒక్కసారి నమ్మితే పూర్తిగా నమ్ముతారు. ఒక్కసారి ప్రేమిస్తే పూర్తిగా ప్రేమిస్తారు. కానీ అదే మీకు ఎక్కువగా బాధనిచ్చింది. మీ మంచితనాన్ని కొందరు ఉపయోగించుకున్నారు. మీ నిజాయితీని కొందరు మీ మీదే ఆయుధంగా మార్చుకున్నారు. అయినా మీరు ప్రతీకారం కోరలేదు. వాళ్లే మారుతారు అని అనుకొని మీరు మీ మార్గంలో ముందుకు నడిచారు. ఎవ్వరికీ చెప్పకుండా అన్నీ లోపలే దాచుకుని జీవించే స్వభావం ఇది. బయట నవ్వుతూ లోపల మాత్రం మనసు విరిగిపోయిన రోజులు ఎన్నో ఉన్నాయి. పని చేస్తూ ఉన్నా, మాట్లాడుతూ ఉన్నా లోపల మాత్రం ఒక బాధ నిశ్శబ్దంగా అరుస్తూనే ఉండేది. రాత్రి వేళల్లో అందరూ నిద్రపోయాక మీరు ఒంటరిగా కూర్చుని మీ మనసుతో మీరే మాట్లాడుకున్న రోజులు ఎన్నో ఉన్నాయి. నేను తప్పేం చేశాను అని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకున్నారు.
ఎవ్వరికీ చెప్పలేని బాధలు గుండెల్లోనే దాచుకుని ముందుకు నడిచారు. కన్నీళ్లు వచ్చినా వాటిని బయటపడనివ్వలేదు. ఎందుకంటే మీరు బలహీనంగా కనిపించకూడదు అని కాదు, మీ బాధను అర్థం చేసుకునే వాళ్ళు లేరని ఈ విషయం మీకు తెలుసు కాబట్టి ఆ కన్నీళ్లు నేల మీద పడకుండా చూసుకున్నారు. అవి మీ ఆత్మలోనే కలిసిపోయాయి. కానీ అవే కన్నీళ్లు దైవానికి మీ ప్రార్థనలు అయ్యాయి. మీ జీవితం ఒక యుద్ధరంగంలా మారిపోయింది. బయట శత్రువుల కంటే లోపల పోరాటం ఎక్కువగా జరిగింది. ఎవరో చేసిన మోసాలు, మరికొందరు చేసిన కుతంత్రాలు, ఇవన్నీ కూడా మీరు మౌనంగా భరించారు. ఒక్కసారి కూడా ఇది నా వల్ల కాదు అని వెనక్కి తగ్గలేదు. మీలో ఉన్న ధైర్యం మీకే తెలియని రోజులు కూడా ఉన్నాయి. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక మీ చుట్టూ ఉన్న వాళ్లే మీ కాళ్లకు బంధాలు వేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మీ సొంత వాళ్లే మీ పైన అవమానాలు వ్యక్తం చేశారు. మీరు ముందుకు వెళుతున్నారు అని చూసి వెనక్కి లాగే వాళ్ళు కూడా ఉన్నారు. అవసరం ఉన్నంత వరకే దగ్గరగా ఉండి మీ పని అయిపోగానే పక్కకు నెట్టేసే వారిని కూడా మీరు చూశారు. ఆ సమయంలో మీ మనసు ఎంతో బాధపడిందో మీకు మాత్రమే తెలుసు. అయితే మీరు చెడుగా మారలేదు. మీ మనసు మలినం కాలేదు. అదే దైవానికి మీరు ఇచ్చిన గొప్ప అర్పణగా చెప్పుకోవచ్చు. తులారాశి వారు ఎంత మంచిగా ఉండాలని ప్రయత్నించినా, ఎంత నిజాయితీగా వ్యవహరించినా చివరకు మిమ్మల్ని తప్పుగా మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మీరు చేసిన సహాయాన్ని గుర్తుపెట్టుకోకుండా, మీరు చెప్పిన ప్రతి మాటను తప్పుగా అర్థం చేసుకొని మీ పైన ఆరోపణలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అయినా మీరు నిజాన్ని వదల్లేదు. ఎన్నిసార్లు కింద పడ్డారో మీకే తెలుసు. ప్రతి పతనం మీ మనసుకు మరింత బలంగా చేకూర్చింది. ప్రతి అవమానం మీ ఆత్మకు ఒక పాఠంగా మారింది. కానీ ప్రతిసారి మళ్ళీ లేచి నిలబడిన ధైర్యం మీకే తెలుసు. కొన్నిసార్లు దేవుడిని కూడా ప్రశ్నించాలి అనిపించింది. నాకెందుకు ఇలా అని మనసులో అనుకున్నారు. కానీ చివరకు మౌనంగా అన్నీ భరించారు. అదే మీ శక్తిగా మారింది. మీ నొప్పి ఎవ్వరికీ కనిపించలేదు. మీ కన్నీళ్లు ఎవ్వరికీ తెలీదు. కానీ మీరు నవ్వుతున్నారని చూసి అందరూ మీరు బాగానే ఉన్నారు అని అనుకున్నారు. కానీ మీ రాత్రులు మీకు మాత్రమే తెలుసు. ఒంటరిగా కూర్చుని ఇంకెంత అని మీ మనసులో మీరే మాట్లాడుకున్న రోజులు కూడా ఉన్నాయి. అయినా మీరు మీ ధైర్యాన్ని వదిలిపెట్టలేదు. మీ విలువలను వదలలేదు. అదే కారణంగా ఇప్పుడు దైవం మీ వైపు తిరిగింది. ఇప్పుడు ఒక్క విషయం స్పష్టంగా తెలుసుకోండి. మీరు అనుభవించిన ఈ బాధలు మిమ్మల్ని కూల్చడానికి రాలేదు, మిమ్మల్ని తయారు చేయడానికి వచ్చాయి. మీరు ఈ దశను దాటకపోతే రాబోయే శాంతిని మీరు విలువైనదిగా గుర్తించలేరు. అందుకే ఈ ఆలస్యం, ఈ నొప్పి, ఈ ఒంటరితనం, ఇవన్నీ అందుకే. ఇదంతా కూడా ఒక దైవ రహస్యం. ఈ మాటలు మీకు అర్థమవుతున్నాయి అంటే మీరు ఈ దశ చివరిలో ఉన్నారన్నమాట. ఇది ముగింపు కాదు, ఇది మార్పు ముందు వచ్చే నిశ్శబ్దం. తుఫాను ఆగే ముందు వచ్చే నిశ్శబ్దంలా మీరు ఒక ఒంటరివారు కాదు. శివయ్య మీ ప్రతి కన్నీటిని లెక్కించారు. కాబట్టి శివయ్య మీకు న్యాయం చేయబోతున్నాడు. ఇది నెమ్మదిగా కానీ శాశ్వతంగా జరుగుతుంది. తులారాశి వారు ఒక్క విషయం మీరు గమనిస్తున్నారా? గతంలో మీరు ఎలా స్పందించారో ఇప్పుడు అలా స్పందించడం లేదని మీకు అనిపిస్తోందా? చిన్న మాటకు బాధపడేవారు ఇప్పుడు చాలా వరకు మౌనంగా ఉండడం మొదలుపెట్టారు. ఎవరు తప్పుగా మాట్లాడినా వెంటనే సమాధానం చెప్పాలనే ఆత్రం తగ్గింది. అదేమి మీ అలసట కాదు, నిరాశ కూడా కాదు. ఇది మీ లోపల జరుగుతున్న మౌన మార్పు. కష్టాలు ముగిసే ముందు ఆత్మ ఇలానే నిశ్శబ్దంగా మారుతుంది. ఇప్పుడు మీరు గమనిస్తే మీలో ఒక ఆత్మ నిర్భరత పెరుగుతుంది. ఎవరో తోడుండాలి, ఎవరో అర్థం చేసుకోవాలి అనే అవసరం క్రమంగా తగ్గిపోతుంది. నేనే నా తోడు అనే భావన మీలో బలంగా పుట్టుకొస్తుంది. అది ఒంటరితనం కాదు, ఇది స్వయం సంపూర్ణత. మీలో శక్తిని మీరు తిరిగి గుర్తించబోతున్నారు. ఈ దశ చాలా విలువైనది. దైవం మిమ్మల్ని లోపల నుంచి బలోపేతం చేస్తోంది. పాత సంబంధాల మీద, పాత మాటల మీద, పాత గాయాల మీద ఆసక్తి తగ్గిపోవడం కూడా మీలో జరుగుతున్న మార్పే. ఒక్కప్పుడు వెంటనే గుర్తించిన జ్ఞాపకాలు ఇప్పుడు అంతగా బాధ పెట్టడం లేదు. కొంత దూరం చేస్తున్నట్లుగా అనిపిస్తోంది. ఇదేమీ నిర్లక్ష్యం కాదు, ఇది పరిపక్వత. మీ మనసు ఒక అవసరం లేని బరువులను మోసేందుకు సిద్ధంగా లేదు. ముందు మీరు అందరికీ వివరించుకోవాలి అనుకునేవారు. నేను ఇలా ఎందుకు చేశాను అని చెప్పుకోవాలి అనుకునేవారు. ఇప్పుడు ఆ అవసరం కూడా తగ్గిపోయింది.
ఎవరు అర్థం చేసుకుంటే చేసుకోకపోతే నాకేంటి అనే స్థితికి మీరు వచ్చారు. ఇది ఓడిపోవడం కాదు, ఇది లోపల నుంచి బలంగా మారడం. మీ శక్తిని మీరు వృధా చేయడం మానేస్తున్నారు. ఈ దశలో మీ భావోద్వేగాలు బయటికి రావడం తగ్గుతుంది. మీరు ఎక్కువగా మాట్లాడరు, కానీ లోపల మాత్రం చాలా స్పష్టత ఏర్పడుతుంది. ఎవరు మీ జీవితంలో ఉండాలి, ఎవరు ఉండకూడదు అనే విషయం మీకే తెలియకుండానే స్పష్టమవుతుంది. ఇది దైవం చేస్తున్న వడబోత. మీ జీవితంలో ఉండవలసిన వాళ్లే మిగులుతారు. కొన్ని సందర్భాలలో మీకు ఇలా అనిపించవచ్చు, నాకు ఎవరి మీద కోపం లేదు, ప్రేమ కూడా లేదు. ఈ శూన్యం భయపెట్టవచ్చు, కానీ ఇది శూన్యత కాదు, ఇది మీ సమతుల్యత. మీ మనసు ఇక అతిగా ఏది పట్టించుకోవడం మానేస్తుంది. ఇది నిజమైన శాంతికి మొదటి అడుగు. తులారాశి వారు, మీరు పొందబోయే అదృష్టం చిన్నది కాదు. ఇది మోయడానికి మీ మనసు బలంగా ఉండాలి. అందుకే ఈ మార్పులు, అందుకే ఈ నిశ్శబ్దం. మీ లోపల ఉన్న మనసు ఇప్పుడు ఒక బాధ్యత గల ఆత్మగా మారుతుంది. ఇది బాధ కలిగించే మార్పు కాదు, కానీ లోతైన మార్పు. మీరు గమనించకపోయినా మీ ఆలోచనలు కూడా మారుతున్నాయి. ముందు భయంతో ఆలోచించేవారు ఇప్పుడు ఏమైతే అది అవుతుంది అనే ధైర్యం మీలో వస్తుంది. ఇది నిర్లక్ష్యం కాదు, ఇది విశ్వాసం. దైవం మీద, మీ మార్గం మీద మీకు వచ్చిన విశ్వాసం. ఇప్పుడు మీరు తక్కువ మందితోనే ఉండాలి అని అనుకుంటున్నారు. ఎక్కువ మాటలు వద్దు, ఎక్కువ వివరణలు వద్దు అనే స్థితికి వచ్చారు. ఇది కూడా ఎదుగుదలకు సంకేతంగా చెప్పుకోవచ్చు. ఆత్మ బలంగా ఉన్న వాళ్లకు జన సమూహం అవసరం లేదు. వాళ్లకు వారి మౌనం చాలు. ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఈ మార్పులు, కష్టాలు ముగిసే ముందు వచ్చే సంకేతాలు. ఇది తుఫాను ముందు వచ్చే నిశ్శబ్దం. మీరు వెనక్కి వెళ్ళడం లేదు, మీరు పైకి ఎగబాకే ముందు లోపల బలపడుతున్నారు. ఈ దశలో భయపడవద్దు, ఈ దశను గౌరవించండి. ఇది నిర్లక్ష్యం కాదు, ఇది పరిపక్వత. ఇది ఒంటరితనం కాదు, అది ఆత్మ బలం. తులారాశి వారు ఇప్పుడు మారబోతున్నారు. మీరు ఎప్పుడో అవ్వవలసిన వ్యక్తిగా ఇప్పుడు మారబోతున్నారు. శివయ్య మిమ్మల్ని మార్గంలో నడిపిస్తారు, మంచిగా సిద్ధం చేస్తున్నారు. మార్పు చాలా దగ్గరలోనే ఉంది. తులారాశి వారు, మీకు శివయ్యతో ఉన్న బంధం సాధారణమైనది కాదు. ఇది ఈ జన్మతో మొదలైంది కూడా కాదు, గత జన్మలో నుండి కొనసాగుతున్న ఒక ఆధ్యాత్మిక అనుబంధం. అందుకే మీరు ఎంత దూరంగా వెళ్ళినా, ఎంత అలసిపోయినా శివయ్య పేరు మీ చెవిలో వినిపిస్తూనే ఉంటుంది. శివయ్య పేరు ఎక్కడ వినిపించినా మీ గుండె ఒక్కసారిగా భక్తితో నిండిపోతుంది. అది యాదృచ్ఛికం కాదు, శివయ్య పిలుపు. ఇటీవల మీరు గమనిస్తే ఆలయాలు మీ దారిలో ఎదురవ్వడం పెరిగింది. అనుకోకుండా ఒక గుడి ముందు ఆగిపోవడం లేదా శివయ్య ఫోటో కళ్ళ ముందు రావడం జరుగుతుంది. ఎక్కడ చూసినా త్రిశూలం, డమరుకం, దీపం వెలుగులు కనిపిస్తున్నట్లు అనిపిస్తుంది. ఇవన్నీ మీ ఊహ కాదు, ఇవన్నీ శివయ్య దృష్టి మీపైన పడింది అని చెప్పే దైవ సంకేతాలు. కొన్నిసార్లు మీకు ఇలా కూడా అనిపించి ఉండవచ్చు, ఎందుకో శివయ్య దగ్గరికి వెళ్ళాలి అనిపిస్తోంది అనిపించవచ్చు. మనసు అలా లాగితే ఆపుకోకండి, ఇది మీ ఆత్మ పిలుపు. శివయ్య మీలో ఉన్న నెగిటివ్ శక్తులను తొలగించడానికి, మీ మీద పడిన దృష్టి దోషాలను తొలగించడానికి ఉన్నాడు. అందుకే మీరు కొంత భారంగా, కొంత అసహనంగా అనిపించే రోజులు కూడా వచ్చాయి. తులారాశి వారి చుట్టూ చాలా కాలంగా కొన్ని నెగిటివ్ శక్తులు కూడా ఉన్నాయి. ఇవి కేవలం మనుషుల రూపంలోనే కాదు, మాటల రూపంలో కూడా, ఆలోచనల రూపంలో కూడా మిమ్మల్ని కట్టిపడేశాయి. కానీ ఇప్పుడు శివయ్య కృపతో ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. మీరు గమనిస్తే కొన్ని సంబంధాలు సహజంగానే దూరమైపోతున్నాయి. ఇవి నష్టం కాదు, రక్షణ. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం జరుగుతోంది. మీ శత్రువులు నిజ స్వరూపం బయటపడబోతోంది. ఎవరు నిజంగా మీ మంచి కోరారు, ఎవరు లోపల నుంచి దాచుకున్నారు అన్నది స్పష్టంగా కనిపించబోతోంది. ఎంతవరకు అర్థం కాకపోయిన మాటలు ఇప్పుడు అర్థమవుతున్నాయి. ఇది శివయ్య ఇచ్చే దృష్టి. శివయ్య మీ కళ్ళ ముందు ముసుగును తొలగించబోతున్నాడు. ఇది కొన్ని సందర్భాలలో మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు. ఇన్నాళ్ళు ఈ వ్యక్తి ఇలా ఉన్నాడా అని. ఇది కూడా మీకు ఒక దైవ ప్రక్రియలో భాగంగానే తెలుస్తుంది. శివయ్య మిమ్మల్ని మళ్ళీ మోసపోకుండా కాపాడబోతున్నాడు. అందుకే నిజం కొంచెం చేదుగా అనిపించినా అది మీ శ్రేయస్సు కోసమే బయటపడుతుంది. మీరు భయపడవలసిన అవసరం లేదు, ఎందుకంటే శివయ్యని ఆశ్రయించిన వారిని ఎవ్వరూ ఏమీ తలపెట్టలేరు. మీరు మౌనంగా ఉన్న శివయ్య శక్తి మీ తరఫున ఉంది. మీరు ఏమీ చేయలేకపోయినా దైవ న్యాయం పనిచేస్తుంది. ఇది మీ చేతుల్లో లేని ప్రక్రియ. మీరు నమ్మకం ఉంచితే చాలు. ఇప్పుడు మీ చుట్టూ ఉన్న వాతావరణం కూడా మారుతుంది. ఒకప్పుడు భారంగా అనిపించిన చోట ఇప్పుడు కొంచెం తేలిగ్గా అనిపిస్తుంది. మనసులో తెలియని శాంతి వస్తుంది. ఇది శివయ్య ఉనికి.
శివయ్య మీ చుట్టూ ఒక రక్షణ వలయాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. నెగటివ్ శక్తులు ఆ వలయంలోకి రావడం చాలా కష్టం. తులారాశి వారు శివయ్యను ఎక్కువగా ప్రార్థించవలసిన అవసరం కూడా లేదు. మీ మౌనం, మీ సహనం, మీ నిజాయితీనే శివయ్యకు ఇష్టమైన పూజ. మీరు ఎప్పుడైనా కన్నీళ్లతో శివయ్య అని పిలిచినప్పుడు శివయ్య తప్పకుండా విన్నాడు. ఇప్పుడు సమాధానం ఇవ్వబోతున్నాడు. ఈ దశలో ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి. మీ జీవితంలో జరుగుతున్న మార్పులు యాదృచ్ఛికం మాత్రం కాదు. ఇవన్నీ శివయ్య మిమ్మల్ని కొత్త దిశకు నడిపించబోతున్నారు అనడానికి సంకేతం. మీరు ఒంటరివారు కాదు. శివయ్య శక్తి మీతో ఉంది. మీరు ముందుకు వెళ్ళండి. మార్గం మీకోసం శుభ్రం చేయబడుతుంది. తులారాశి వారు ఒక్క విషయం మీరు మనసులో బలంగా గుర్తుంచుకోవాలి. కష్టాలు ఒక్కసారిగా ఎప్పుడూ ఆగిపోవు. అవి ముగిసిపోవడానికి ముందు కొన్ని స్పష్టమైన సంకేతాలు చూపిస్తాయి. అవి మనం గమనిస్తే భయం తగ్గుతుంది, విశ్వాసం పెరుగుతుంది. ఇప్పుడు మీరు చేస్తున్న కొన్ని విషయాలు యాదృచ్ఛికం కాదు. ఇవన్నీ దైవానుగ్రహ సూచనలు. మీ జీవితంలో ఒక పెద్ద మార్పు చాలా దగ్గరలోనే ఉందని చెప్పే సంకేతాలు. మొదటి సంకేతం కలల ద్వారా వస్తుంది. ముఖ్యమైన సంకేతం చాలా కాలంగా ఆగిపోయిన పనులు ఒక్కసారిగా కదలడం మొదలవుతాయి. మీరు ఎంతో ప్రయత్నించినా ముందుకు సాగని విషయాలు ఇప్పుడు నెమ్మదిగా కదలడం మొదలవుతాయి. ఇక చిన్న కాల్, ఒక చిన్న మెసేజ్, ఒక అవకాశం ఇది మొదలవుతుంది. మొదలుగా చిన్నగా ఆరంభమవుతుంది. దాని వెనుక పెద్ద మార్పు దాగి ఉంటుంది. ఇది మీ కర్మబంధం సడలిపోతుంది అనడానికి సంకేతం. ముందు మీరు ఎంత కష్టపడ్డా ఫలితం రాకపోయేది. కానీ ఇప్పుడు మీరు పెద్దగా ప్రయత్నించకపోయినా విషయాలు తేలిగ్గా కుదుటపడతాయి. ఇది మీ శక్తి తిరిగి ప్రవహించడం మొదలైంది అని అర్థం. దైవం మీ దారిలో ఉన్న అడ్డంకులను ఒక్కొక్కటిగా తొలగిస్తోంది. మీరు ఓర్పుగా ఉండాలి, తొందరపడకూడదు. 3 ముఖ్యమైన సంకేతాలు. అడిగిన చోట నుంచి సహాయం రావడం. మీరు ఎవరిని అడగలేదు, కానీ అవసరమైన సమయంలో ఎవరో మీకు ముందుకు వస్తారు. ఒక మాట, ఒక సలహా, ఒక చేయూత, ఇవన్నీ మీకు ఆశ్చర్యంగా అనిపిస్తాయి. ఇది మానవ సహాయం కాదు, దైవం మనుషుల రూపంలో పంపే అనుగ్రహం. కొన్నిసార్లు ఆ సహాయం మీరు ఊహించని వ్యక్తి నుంచి వస్తుంది. అంతకుముందు పెద్దగా పరిచయం లేని వాళ్ళు కూడా మీకు తోడుగా నిలబడవచ్చు. దీనిని అనుమానించకండి. ఇది మీ ప్రార్థనలకు వచ్చిన సమాధానం. మీరు ఒంటరివారు కాదని దైవం మీకు చూపించే సమాధానం. ఈ 3 సంకేతాలు ఒక్కసారిగా లేదా క్రమంగా కనిపించవచ్చు. కానీ ఒక్కసారి ఇవి మొదలైతే వెనక్కి వెళ్లే ప్రశ్నే లేదు. ఇది కష్టాలు ముగింపు. మీరు మీ దశలో చేయవలసింది ఒక్కటే, భయాన్ని వదిలేసి విశ్వాసాన్ని పెట్టుకోవడం. తులారాశి వారు మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఉపశమనం ఇప్పుడు దగ్గరలోనే ఉంది. మీ కన్నీళ్లు వృధా కాలేదు. మీ మౌనం కూడా దైవానికి వినిపించింది. ఈ సంకేతాలు మీరు సరైన దారిలో ఉన్నారని చెప్పే గుర్తులు. మీరు ఆగకండి, ముందుకు నడవండి. శివయ్య కృప మీతో ఉంది. ఇకపై మార్పు మొదలైంది. తులారాశి వారు మీతో ఒక చాలా సున్నితమైన కానీ అత్యంత కీలకమైన విషయం ఒకటి చెప్పాలి. మీ జీవితంలో ఎస్ అనే అక్షరం యాదృచ్ఛికంగా రావడం లేదు. ఇది ఒక పేరు కావచ్చు, ఒక సంస్థ కావచ్చు, లేదా ఒక సంఘటన కావచ్చు. ఇది మీరు ఇప్పటి వరకు దీనిని పెద్దగా పట్టించుకోకపోయినా ఈ ఎస్ అనే అక్షరం మీ జీవితంలో ఒక మలుపు తిప్పే శక్తిగా మారుతుంది. ఇది దైవం తెరిచిన ద్వారం. మొదటిగా ఈ ఎస్కి సంబంధించిన విషయం మీకు కొంచెం భయంగా కూడా అనిపించవచ్చు, అనిశ్చితిగా ఉంటుంది. ఇది సరైనదేనా అనే సందేహం కూడా మీకు వస్తుంది. కానీ ఆ భయం మీ బలహీనత కాదు, అది మీలో ఉన్న పాత అలవాట్ల నుంచి బయటికి రావాల్సిన సంకేతంగా చెప్పవచ్చు. దైవం ఇచ్చే సంకేతాలు ఎప్పుడూ సౌకర్యంగా రావు, అవి మనల్ని మార్చడానికి వస్తాయి. ఈ ఎస్ అనే అక్షరం ద్వారా వచ్చే మార్పు చిన్నది కాదు. ఇది మీ పేరు, మీ గుర్తింపు, మీ స్థానం మారే అవకాశం కలిగి ఉంటుంది. మీరు ఇప్పటి వరకు ఒక స్థితిలో ఉండకపోతే మీ శక్తి పూర్తిగా బయటికి రాదు. అందుకే ఈ మార్పు. ఇది మీరు వదిలిపెట్టవలసిన దాన్ని వదిలిపెట్టి ముందుకు అడుగు వేయవలసిన దశ. కొన్ని తులారాశి వారికి ఇది కొన్ని ఉద్యోగానికి సంబంధించిన మార్పులు రావచ్చు. కొత్త సంస్థ, కొత్త బాధ్యత, కొత్త పరిసరాలు. మొదటగా ఒత్తిడిగా అనిపించినా తర్వాత మీరు ఇదే నాకు కావలసింది అని అనుకునే స్థితి వస్తుంది. ఇది మీకు ఆలస్యంగా వచ్చిన శాశ్వతమైన ఎదుగుదల.
ఇంకొందరికి ఇది వ్యక్తిగత జీవితంలో వచ్చే మార్పు కావచ్చు. ఒక వ్యక్తి పేరు, ఒక సంబంధం, ఒక విషయం, ఒక నిర్ణయం ఇవన్నీ మీ జీవితాన్ని కొత్త దిశలో నడిపిస్తాయి. ఇది పాత బంధాలను మళ్ళీ తవ్వడానికి కాదు, కొత్త అధ్యయనాన్ని మొదలు పెట్టాలని, మీరు భయపడకుండా ఆ ద్వారం వైపు అడుగులు వేయాలని సూచన. ఈ దశలో ఒక్క విషయం గుర్తుంచుకోండి, మీరు అనుభవించిన గతం మిమ్మల్ని భయపెట్టేలా చేస్తుంది. మళ్ళీ అదే జరిగితే అనే ఆలోచన కూడా వస్తుంది. కానీ ఈసారి పరిస్థితి వేరే. ఎందుకంటే ఈసారి మీరు మారారు. మీలో వచ్చిన పరిపక్వతే మీ రక్షణ. ఎస్ అనే అక్షరం ద్వారా వచ్చే అవకాశం మీకు పరీక్షలా అనిపించవచ్చు, కానీ అది శిక్ష కాదు, అది వరం. దైవం మీ జీవితంలో మీరు నిలిచిపోయిన చోట కొత్త కదలిక వచ్చేందుకు పంపిన సంకేతం. మీరు నమ్మకం ఉంచితే దారి తానే తెరుచుకుంటుంది. ఈ సున్నితమైన దశలో మీరు కొన్ని పనులు తప్పక చేయాలి, కొన్ని పనులు తప్పక చేయకూడదు. కోపానికి దూరంగా ఉండండి, అహంకారాన్ని మనసులోకి రానివ్వకండి, అవసరం లేని ఉద్వేగాలను పడకండి, మీ శక్తిని వృధా చేయకండి. మీరు శాంతిగా ఉన్నప్పుడే దైవం మీ తరపున పనిచేస్తుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. చేయవలసిన పనులు చాలా సరళమైనవి. శివయ్య నామం నిశ్శబ్దంగా జపించండి. పెద్ద పూజలు అవసరం లేదు, గట్టిగా అరవవలసిన అవసరం కూడా లేదు. శివయ్య అని మనసులో స్మరించినా చాలు. కొంచెం మౌనం పాటించాలి, అనవసరమైన మాటలు తగ్గించాలి. అవసరంలో ఉన్నవారికి చిన్న సహాయం చేయండి, అదే గొప్ప పుణ్యమవుతుంది. తులారాశివారు ఇప్పుడు ఒక శక్తివంతమైన దైవ సందేశం వినండి. మీ బాధ్యతలు శిక్ష కాదు, అవి మీ భవిష్యత్తును సిద్ధం చేసే ఒక మార్గం. మీరు ఈ దశ దాటారు అంటే మీరు అర్హులయ్యారు అన్నమాట. శివయ్య మీపైన నమ్మకం పెట్టుకున్నాడు, అందుకే ఈ మార్పు. ఇప్పుడు ఈ మంత్రాలను నిశ్శబ్దంగా లేదా మీకు వినిపించేలా జపించండి. మనసు ఎక్కడికైనా వెళ్ళినా మళ్ళీ ఈ శబ్దాల మీదకు తీసుకురండి. ఇది మీ ఆత్మను బలపరుస్తుంది. నమః శంకరాయ ఈ మంత్రం మీ జీవితంలో ఉన్న నెగిటివ్ శక్తులను తొలగిస్తుంది, మీలో ఉన్న భయాన్ని కరిగిస్తుంది, మీలో మార్గాన్ని శుభ్రం చేస్తుంది. మీరు ప్రతిరోజు ఈ మంత్రాన్ని స్నానం చేసిన తర్వాత కేవలం 11 సార్లు జపించడానికి ప్రయత్నించండి. మీకు అత్యవసరమైన సమయంలో జపించవలసిన శివయ్య మంత్రం మీకు శక్తిని అందిస్తుంది. తులారాశి వారు ఈ వీడియో చివరి వరకు చూశారంటే అది మీకు కూడా ఒక దైవ సంకేతమే. ఈ సందేశం మీకోసమే వచ్చింది. ఇది మీ జీవితంలో ఒక మలుపు తీసుకువస్తుంది. మీరు ఒంటరి వారు కాదు, శివయ్య మీతో ఉన్నాడు, మిమ్మల్ని వదలడు. ఈ సందేశం మీకు గుండెకు తాకితే, మనసుకు శాంతిని ఇస్తే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. మీలాంటి బాధలు ఉన్న తులారాశి వారికి ఇది చేరేలా షేర్ చేయండి. ఇలాంటి దైవ సందేశాలు మళ్ళీ మీకు చేరాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శివయ్య సందేశం ఎక్కువ మందికి చేరేలా చేయండి. అలాగే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. శివయ్య కృప మీపై ఎప్పుడు ఉండాలి. శివయ్య మీకు రక్షణగా ఉండాలి. శాంతి, స్థిరత్వం ఇవ్వాలని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు.